బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్కు లైన్ క్లియర్ అయింది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గెజెట్ విడుదలకు గవర్నర్ ఆదేశించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న అంశం, ఇటు గవర్నర్ ఆమోదం తెలిపిన రోజుది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం గవర్నర్ ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయాన్ని వెల్లడించిన సందర్భం. ఇంకా చెప్పాలంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం గెజెట్ని విడుదల చేశారు. గెజెట్ విడుదలకు ఆదేశించారు గవర్నర్ జిష్ణుదేవ్. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదించారు. 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు గవర్నర్. గెజెట్ విడుదలకు గవర్నర్ ఆదేశించారు. త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో గవర్నర్ అనూహ్య పరిణామం కింద చెప్పుకోవాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన ఆ నిర్ణయానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు కూడా మాట్లాడుకున్న పరిస్థితులు ఒక లెక్క, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక లెక్కగా ఉండే అవకాశం ఉందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కాంగ్రెస్కు కలిసి వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది అనేది ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఇటు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రస్తుతం ఇటు గవర్నర్ కీలక నిర్ణయం, ఇక్కడి నుంచి ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? కాంగ్రెస్కి ఇది ఏ మేరకు కలిసి వచ్చే అవకాశం కింద భావించవచ్చు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషన్. మనం గతంలోనే చెప్పాం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేటువంటి దాంట్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇంప్లిమెంటేషన్ కోసం పెద్ద ఎత్తున 2 బిల్లులు ఆమోదింపు చేసుకొని, ఒకటి ప్రైవేటు విద్యా ఉపాధికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి బిల్లు, తర్వాత రాజకీయ పరమైనటువంటి బిల్లు, 2 బిల్లులు ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి దగ్గరికి పంపారు. అక్కడ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి దాంట్లో పంచాయతీరాజ్ బిల్లు విషయంలో సమావేశం కాకముందుకు, అసెంబ్లీ సమావేశం కాకముందుకు అమెండ్మెంట్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పంపించారు. అది పెండింగ్ ఉండే. తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 2018 పంచాయతీరాజ్ సవరణ చట్టాన్ని మారుస్తూ 50% క్యాప్ ఎత్తివేస్తూ దాన్ని కూడా బిల్లు ఓకే చేసి అది గవర్నర్ దగ్గరకు పంపించారు. అది పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. చర్చ కొనసాగింది. ఏం జరుగుతుందో, గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఎట్టకేలకు జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ మనం కాస్త బ్యాక్ వెళ్తే ఈ రోజు సెప్టెంబర్ 1వ తారీఖు రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి వివేకానంద గౌడ్ హాజరయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి విప్పులు జాయిన్ అయ్యారు. సిపిఐ, సిపిఎం, ఇలా అన్ని పార్టీలకు సంబంధించి వీళ్ళంతా గవర్నర్ కలిసి వినతి పత్రం ఇచ్చి ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లును యాక్సెప్ట్ చేయండి అంటూ గవర్నర్ రిక్వెస్ట్ చేశారు. ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ గ్యాప్ లో లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి లాయర్లతో సంప్రదింపులు చేశారు. అప్పటిదాకా 42% తేలేంత వరకు ఎన్నికలకు వెళ్ళొద్దు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అనూహ్యంగా ఈ రోజు గవర్నర్ ఆమోదింపజేయడం ఆ బిల్లును త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక చర్చ కొనసాగుతా ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే దాదాపు ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, అది ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది. సెప్టెంబర్ 30 లోపలనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ పూర్తి చేయాలి అనేటువంటిది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, స్పెషల్ ఆఫీసర్ల పాలనతో ఏం అవ్వట్లేదు అనేటువంటి దాంతో ఒక రీజన్తో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రోజు సెప్టెంబర్ 11 ఈ రోజు గవర్నర్ ఆమోదం లభించింది. ఒకవేళ ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ నిర్వహించాలనుకుంటే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఇమ్మీడియట్ గా రేపు ఎల్లుండో నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. త్వరగా దీనికి సంబంధించిన ఇప్పటికే ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓటర్కి సంబంధించిన లిస్టు రెడీగా ఉన్నాయి, సామాగ్రి రెడీ ఉంది, ఉద్యోగస్తులు దీనికి సంబంధించినటువంటి సిబ్బంది సిద్ధంగానే ఉన్నారు. అలర్ట్ ఉంది. ప్రభుత్వం గతంలో నుంచి అలర్ట్ చేస్తూనే ఉంది.
చేస్తే ఈ మంత్ ఎండింగ్ లోపల వేసుకుంటే హైకోర్టు తీర్పును గౌరవించినట్టుగా ఉంటుంది. లేదు కాస్త సమయం తీసుకుందాము జరుగుతున్న పరిస్థితులను, ఎందుకంటే 11 ఆల్రెడీ సెప్టెంబర్ 11 కేవలం ఇంకొక 20 రోజులే ఉంటుంది కాబట్టి, ఇంకొక 20-25 రోజులే ఉంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్ కంతా జెడ్పీటీసీ అయిపోవాలి, ఎంపీటీసీ అయిపోవాలి, సర్పంచ్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రావాలి. సో ఇదంతా సెలక్షన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ కి ఏమైనా గడువు కోరే అవకాశం ఉంటుందా హైకోర్టుని? ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు చేయబోతున్నాం, గవర్నర్ ఓకే చేశారు కాబట్టి ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇంకొక నెల గడువు ఇవ్వండి అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో ఏమైనా నిర్వహించే అవకాశం ఉంటుందా అనేటువంటిది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం నోటిఫికేషన్ బట్టి ఎలక్షన్లు ఎప్పుడైపోతాయి, ఎంత త్వరగా అయిపోతాయి అనేటువంటిది నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే చిటికలో అయిపోయేటువంటి పని ఇది. వాస్తవాన్ని చెప్పాలంటే ఇది పెద్ద ప్రాసెస్, పెద్ద టెక్నికల్ గా పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. సిబ్బంది రెడీగా ఉన్నారు, ఓటర్ లిస్ట్ రెడీగా ఉంది. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. కాంగ్రెస్ వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చరణ్ కౌశిక్ మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్, ప్రస్తుతం గవర్నర్ నిర్ణయం తర్వాత ఎటువంటి రియాక్షన్స్, కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది? అంటే ఇప్పటికే గవర్నర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం లేట్ అయినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్ననే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, టైం బాండ్ విషయంలో ఖచ్చితంగా కోర్టులు ప్రశ్నించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, వాళ్ళ ధర్మాసనం కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాయి. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటే కనపడతా ఉంది. కాకపోతే గవర్నర్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ బిల్లును ఒత్తిపెట్టే ప్రయత్నం వారు చేసిన మాట వాస్తవం. ఇప్పటికే 4 నెలల గడువు కూడా దాటిపోయింది. ఎప్పటికో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ నిర్వహిద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 42% సంబంధించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు 4 నెలల కాలం పాటు తొక్కిపెట్టి నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఈ అంశం మీద ప్రశ్నించిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాసనం సూచనల మేరకు మాత్రమే గవర్నర్ గారు ఆమోదించి కనపడతా ఉంది సార్. రైట్ చరణ్ కౌశిక్, ప్రస్తుతం కనుక అంటే ఇటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే ఈ ఎన్నికల ఫలితాల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది? సార్ ఇక్కడ ఎన్నికలు ఏ విధంగా జరగాలి అనే తర్వాత ప్రక్రియ. కాకపోతే కాంగ్రెస్ పార్టీగా కామారెడ్డిలో మేము బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినాం, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం, బీసీలకు సంబంధించిన లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత 42% మాత్రం రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా 2 బిల్లులు పాస్ చేసి అసెంబ్లీలో గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు 4 నెలల నుంచి ఆ బిల్లులు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖ న్యాయ సలహా కోసం కావచ్చు, ఆర్డినెన్స్ పంపినప్పుడు అదే చేసిరు, అదే బిల్లులు పంపినప్పుడు అదే చేసిరు. కాబట్టి ఖచ్చితంగా నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా కోర్టులు అనేది టైం బాండ్ డిసైడ్ చేస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు 20 బిల్లులు మాత్రమే ఆగినాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన తర్వాత 20 బిల్లుల్లో 7 సంబంధించి బీహార్, అదేవిధంగా తమిళనాడు సంబంధించిన బిల్లులు, మిగతా కూడా రాష్ట్రాల 30 రాష్ట్రాలకు సంబంధించి 13 బిల్లులు కూడా ఆయన చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న మాట్లాడిన తర్వాత మాత్రమే గవర్నర్ గారు బీసీలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించినా కనపడతా ఉంది సార్. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి, ఒక వర్గానికి మాత్రమే ప్రత్యేకంగా రిజర్వేషన్లు అంటూ ఆ అంశానికి సంబంధించి తెర మీద తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి దీని మీద? సార్, భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నం వారు చేసిర్రు. గుజరాత్ నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో బీసీలలో కూడా ముస్లింస్ ఉన్నారు. అదే కాకుండా కర్ణాటకలో ముస్లింస్ బీసీలనే ఉన్నారు, మహారాష్ట్రలో ముస్లింస్ బీసీలనే ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడుతూ 20 ముస్లింలకు సంబంధించిన తెగలను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలో చేర్చినని చెప్పేసి మన్ కీ బాత్ లో ముస్లింల గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద బీసీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఏదైతే ఈ అంశానికి సంబంధించి నిబంధన పెడతారని చెప్పడంతో మాత్రమే గవర్నర్ గారు ఆమోదించి కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గవర్నర్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన మాట వాస్తవం. ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. రైట్ చరణ్ కౌశిక్ యాదవ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఒకసారి ఐ రిక్వెస్ట్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు బీజేపీ నేత తాడూరు శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, ఇటు 42% రిజర్వేషన్కి సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్కు లైన్ క్లియర్ నేపథ్యంలో బీజేపీ రియాక్షన్ ఏంటి? బీజేపీ వెర్షన్ ఉంటుంది, ఎందుకంటే గతంలో ఒక వర్గానికి సంబంధించి సపోర్ట్గా బిల్ ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం కేంద్ర మంత్రుల స్థాయి వ్యక్తులు కావచ్చు.
యా ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వక్త మాట్లాడినప్పుడు నాకు వినిపిస్తలేదు, అది లో వాయిస్ ఉంది. బట్ మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు 42% అనేది ఏ శాస్త్రీయ పద్ధతిలో నువ్వు ఆ ఫిగర్ ని డిసైడ్ చేసినావు? ఒకటి. రెండోది, దాంట్లో ముస్లింలన్నీ ఇంక్లూడ్, ఇంతకుముందు బీసీలలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలు ఈ రకంగా ఎప్పుడైనా